సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని స్పష్టం చేశారు. టు షేప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ రెవల్యూషన్ త్రూ బ్లూ ఎకానమీ. సముద్ర తీరం ఉండాలే కాని సంపద సృష్టించడం అంత కష్టమేమీ కాదు. కానీ గుర్తుంచుకోండి, దానికి సంకల్ప బలం కావాలి, ఒక విజన్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, తీరాన్ని ఒక వరంలా మార్చుకోవాలన్న ఆలోచన ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టేలా దృఢ సంకల్పం కావాలి. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న లీడర్ సీఎం జగన్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తీర ప్రాంతాలకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. పోర్టుల నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇటు మూలపేట, రామాయపట్నం బందరు పోర్టులు, అటు కాకినాడ గేట్వే, వీటి నిర్మాణాలు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. 1000 కిలోమీటర్ల సముద్రం ఉంది. అంతకుముందు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఒక్క పోర్టు కానీ, ఒక్క ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక్క ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ అట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదటిసారి సీఎం అయిన 2 సంవత్సరాలు కోవిడ్, దేశం ప్రపంచమంతా అల్లకల్లోలమైనా కూడా కేవలం 3 సంవత్సరాల్లో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో అన్ని స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అవన్నీ కంప్లీట్ దశకు వస్తూ ఉంటే ఈరోజు వాటన్నిటిని ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు బ్లూ ఎకానమీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు విజనరీ అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటారు కదా. మరి మీ విజనరీకి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీరం ఉందని తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా సముద్రం వచ్చిందా? లేదు కదా, అంతకుముందే ఉంది కదా సముద్రం. భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం 1000 కిలోమీటర్ల పైగా ఉంది ఆంధ్రప్రదేశే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ని ఈ రోజు నువ్వు కాపీ కొట్టి బ్లూ ఎకానమీ అంటున్నావే, కనీసం కొద్దిగన్నా సిగ్గుండాలి కదా. అంతకుముందు ఎందుకు చేయలేదు నువ్వు? సరే, ఇదన్నా చక్కగా ఏమన్నా చేస్తావా అంటే జగన్ గారి విజన్ తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు కదా. జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ మీరు అనుభవం ఆవకాయ, అనుభవం వంకాయ అని ఏదేదో సొల్లు చెప్తారే, ఏమైంది మీ అనుభవం? మరి ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే విజన్, మరి మీకు ఎందుకు రాలా అంతకుముందు?